Guys, this is Sridevi Chaudhary here. Well, మీకు అందరికి తెలుసు నేను 2 days back I said I will talk my opinion about the movie Viveka. Such a disgusting, disgraceful, erratic, not classy, such a worst movie I've ever seen. ఎవరు లభ్యం కోసం చేశారు ఈ మూవీ నాకైతే తెలియదు కానీ ఇంత వర్స్ట్ మూవీ నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు. ఇమాజిన్ మన ఫ్యామిలీ గురించి కానీ మన గురించి కానీ ఎవరైనా సినిమా తీస్తే ఆపోజిషన్ పార్టీని కూడా అదే అడుగుతాను నేను, తీస్తే ఎలా అనిపిస్తుంది మీకు? మీ వైఫ్ గురించి కానీ మీ మదర్ గురించి కానీ ఇలా మాట్లాడితే ఎంత వర్స్ట్ అనిపిస్తుందో. దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్ disgusting when I saw the movie Viveka. First of all, my deep respects for Vivekananda Reddy garu, one of the greatest politicians who always stood by his brother Dr. Y.S. Rajshekar Reddy garu. And personally, I know him also. He's such a gentleman. Now, enduku jarigindo evaru murder chesaro ante naaku teliyadu, but March నెలలో ఈ మర్డర్ జరిగినప్పుడు the whole state was in shock that ఎందుకు ఇలా అయింది, ఎవరు చేశారని. But then అందరు క్వైట్ ఉన్నారు. And then Sunita, his daughter, ఈ మధ్య కాలంలో లాస్ట్ 2 years వైఎస్ షర్మిల వైఎస్ సునీత కంప్లీట్ థియరీ మార్చేశారు. మా బ్రదరే చంపాడు, జగన్మోహన్ రెడ్డి గారి చంపారు, అవినాష్ రెడ్డి గారు చంపారు అని ఇవన్నీ మాట్లాడటం కూడా చాలా చీప్ అనిపిస్తుంది. అంటే టు వాట్ ఎక్స్టెంట్ మీ పాలిటిక్స్ యు ఆర్ ప్లేయింగ్ దిస్ పాలిటిక్స్ ఇన్ ద ఫ్యామిలీ. అండ్ దేనికోసం ఈ పాలిటిక్స్ ఆడుతున్నారు మీకు తెలీదా? మీ ఆత్మసాక్షికి తెలీదా ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఎవరు చేయించారు? ఒకళ్ళ మీద తోసేస్తాం. సింపుల్ క్వశ్చన్. అండ్ మర్డర్ మార్చ్లో అయింది. ఆ రోజున ఆ ఊర్లో ఎస్పీ, వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఎస్పీ ఉన్నాడు. అండ్ సిట్ వాజ్ మోర్ పవర్ఫుల్ టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ కేస్. అండ్ ఆ టైంలో ఎవరు పరిపాలించారు? సిబిఎన్ టీడీపీ హయాంలో ఈ మర్డర్ జరిగింది. వాళ్ళు వదులుతారు అసలు జరిగితే? అండ్ ఆల్సో ఎలక్షన్ అయిపోయింది, రిజల్ట్ కూడా 60 days ఉంది. రాకముందు కూడా ఆ పవర్ టీడీపీలోనే ఉంటుంది. వాళ్ళు ఎందుకు వదులుతారు? అప్పుడేం చేయకుండా ఈ లాస్ట్ 2 years నుంచి కంప్లీట్ థియరీ మార్చేశారు. అండ్ వెరీ ఫనీ దట్ ఇస్ వైఎస్ షర్మిల ఈజ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ హర్ బ్రదర్. ఆమె సీటు ఆమె గురించే మాట్లాడుతుంది, ఈ మర్డర్ గురించి మాట్లాడుతుంది. కానీ దేనికి వస్తుంది పాలిటిక్స్లో? తెలంగాణ నుంచి ఎందుకు షిఫ్ట్ అయింది కూడా నాకైతే అర్థం కాలేదు. సో దిస్ ఇస్ వెరీ సాడ్ స్టేజ్. అండ్ యూజింగ్ సునీత, అండ్ సునీత ఆల్సో యూజింగ్ హర్ సెల్ఫ్ టు ప్రమోట్ హర్. అండ్ it's very sad and disgusting. I felt seeing this whole dirty game of politics is saddening and very very sad. Simple question ఒకటి అడుగుతాను, అసలు దినానికి వైఎస్ షర్మిల వెళ్ళిందా? వైఎస్ వివేకానంద రెడ్డి గారి దినానికి వైఎస్ షర్మిల అసలు వెళ్ళిందా? అది కనుక్కొని చాలు. సడన్ గా చిన్నాయన, మా చిన్నాన్నగారు, మా సునీతమ్మ, ఇంకా ఏళ్ళ అమ్మల అనుకుంటే సరిపోతుంది. కానీ ఇట్స్ వెరీ వెరీ సాడ్ స్టేజ్. ఐఎమ్ నాట్ స్పీకింగ్ ఆన్ వన్ పర్సన్, బట్ I know that same YS Sunita told her friends in America also that Jagannath Reddy garu personal ga chepparu, amma meer vachi body ni chusi nu em decision teeskuntava teeskunte nenu daniki support istanani. Idi kaadani ఆత్మసాక్షిని తను అడగమనండి, అన్నీ అడగండి మీరు వెళ్ళి. ఆత్మసాక్షి చెప్పమని చెప్పారో లేదో అని కూడా. అండ్ మాట్లాడుతుంటే కూడా ఐమ్ ఫీలింగ్ సో సాడ్ దట్ టు వాట్ ఎక్స్టెంట్ these two women have gone down and stooped down to what level. It is very very sad. And just because elections are here, they want to tarnish the image. Well, anyway, nobody can tarnish YS Jagannath Reddy Garu because he is people's leader, and we love him dearly. And hopefully, he will come back with flying colors. And lot of underprivileged people will be happy that if he comes to power, because he is underprivileged and poor people's leader. And how much ever you tarnish Avinash Reddy, he will win the election. And one more last question I like to close is, వెనుపోటు పొడుస్తుంది ఎవరు? ఎన్టీ రామారావు గారికి, సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు. నేను భువనేశ్వర్ అక్క లేకపోతే బ్రహ్మణి గురించి కానీ ఎవరి గురించి మాట్లాడు, బికాస్ I know them personally and they are nice people. But Chandrababu Naidu, I don't know. And a lot of people say you come from the community of Kamma and Chaudharys, and how come you're talking against your own community? No, I don't speak against my community. I rather am proud to say that I always support my community first. And it's very important. నా కమ్యూనిటీని సపోర్ట్ చేసుకోకపోతే ఎవరు చేస్తారు? బట్ దెన్ ఐ బిలీవ్ ఇన్ ద లీడర్షిప్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు, బికాస్ ఈజ్ ఆల్సో సన్ ఆఫ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, whom I admire dearly. And this is the only thing I would like to talk is, Viveka movie is such a disgusting, disgraceful movie, and shame on the producers who produced this movie at all, and being a Reddy also. And very very sad. And this movie should be taken out from the YouTube also. It's just to tarnish the image of YS Jagannath Reddy garu, and which will not happen because people know the truth. People are seeing this drama of these two sisters. So I don't know what
to say. So I'm closing. Forgot to mention. I wouldn't say I forgot to mention. I didn't want to mention, but I thought it's important to mention now. ఇప్పుడు mention చేయాలనుకుంటున్నాను నేను. ఒక scene లో they showed Mr. Avinash Reddy and Miss Y.S. Bharti గురించి. అది in words లో చెప్పాలంటే కూడా నాకే సిగ్గు అనిపిస్తుంది. సో చెప్పదలుచుకోవట్లేదు నేను. I mean, as far as I know, he's like a son to her. అవినాష్ రెడ్డి చిన్నప్పటి నుంచి కూడా వైఎస్ భారతి గారి ఇంట్లోనే పెరిగాడు. సొంత తమ్ముడు కూడా అన్న యాక్చువల్లీ షీ రేజ్డ్ హిమ్ లైక్ అ సన్, అండ్ దట్ ఈస్ వాట్ ఎవ్రీబడి సెడ్ టు మీ. షీ రేజ్డ్ హిమ్ లైక్ అ సన్ అండ్ షీ ట్రీట్స్ హిమ్ లైక్ అ సన్. అండ్ అలాంటి రిలేషన్ని ఇంత డిస్గస్టింగ్ వేలో చూపించారు. ఈవెన్ దట్ వర్డ్స్ ఐ డోంట్ వాంట్ టు మెన్షన్. యాక్చువల్లీ ఐ డోంట్ వాంట్ టు మెన్షన్, బట్ ఐ థాట్ ఇట్స్ ఇంపార్టెంట్ టు మెన్షన్ అని I'm doing this recording again, and I'm going to put it in my video that please don't do such cheap things. You meet kuda oka daughter and oka talli, oka sister, everybody unnaru manaku kuda, and to talk like this, and it is very disgusting. Imagine what Bharti gar daughters also would have felt seeing this movie, you know. And this humanity has gone to dogs, and politics has become horrible. It's like I'm happy that I'm not into direct politics. It is such a sad thing for me, very, very sad. I can't say beyond words for me. It is cheap. That's it.